యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు. అదే సమయంలో ఆయన యాజకుడుగా ఉన్నాడు. అదే సమయంలో రాజుగా కూడా ఉన్నాడు. ఇవి యేసుక్రీస్తు ద్వారా నెరవేరినాయి. ఎప్పుడైతే ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముతున్నారో, విశ్వసిస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ఇప్పుడు ఇట్లాగనే చూస్తున్నాడు. మీరందరూ కూడా ఎవరు ఇప్పుడు చదువుదాం దేవుని వాక్యాన్ని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మీరందరూ కూడా ఏర్పరచబడిన వంశం అంటే సెలెక్టెడ్, ఏర్పరచబడిన వారు, రాజులైన యాజక సమూహం. ప్రతి ఒక్కళ్ళు ఎవరంట ఇప్పుడు? రాజులు, యాజకులు. విశ్వసించిన ప్రతి ఒక్కరు చెప్పండి ఎవరెవరంట ఇప్పుడు? విశ్వసించిన వాళ్ళు ఏమవుతున్నారు? రాజులు, వీళ్ళు యాజకులు. రాజులైన యాజకులు అంటే రాజు వీళ్ళే, యాజకులు వీళ్ళే. ఇక మధ్యలో ఇంక ఎవరు లేరు, ఇక మధ్యస్థులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ విషయం తెలియక పాస్టర్ గారే ఆ దేవుని సేవకుడు, యాజకుడు, మిగతా వాళ్ళందరూ ఆ యాజకునికి ఆ అర్పణలు అర్పించేవాళ్ళు, దశంభాగాలు అర్పించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం ఎట్లుండేదంటే, ఒక యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుని దగ్గరికి బలిని అర్పించేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. లేదా ఆ యాజకుని దగ్గరికి వాళ్ళ పంటలో కానీ ఏదైనా దశంభాగం తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఈ యాజకత్వాన్ని పూర్తిగా మార్చేశాడు. మీకు అర్థమైందండి? క్రీస్తు వచ్చిన తర్వాత యాజకత్వం మార్చబడింది. అంతకుముందు యాజకులుగా ఎవరు ఉండేవాళ్ళు అంటే అహరోను సంతతి వాళ్ళు ఉండేవాళ్ళు. అహరోను క్రమం ఉండేది. కానీ యేసుక్రీస్తు అహరోను క్రమం కాదు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు యేసుక్రీస్తు. అంటే యాజకుడు మార్చబడితే, అంటే ప్రధాన యాజకుడే మార్చబడితే ఆ యాజక ధర్మం సహా మార్చబడుతుందని బైబిల్ చెప్తుంది. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అహరోను యాజకత్వాన్ని తీసివేసి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి తన యాజక ధర్మాన్ని దేవుడు స్థాపించాడు. అహరోను యాజకత్వాన్ని ఎప్పటికీ కూడా చాలామంది సేవకులు బోధిస్తూ ఉంటారు. మీరు తప్పనిసరిగా దశంభాగాలు ఇవ్వాల్సిందే, ఇస్తేనే మీకు దీవెన, లేకపోతే మీకు లేదు అని చెప్పే బోధ ఏదైతే ఉందో అది అహరోను యాజకత్వానికి సంబంధించింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ అహరోను యాజకత్వాన్ని తీసివేశాడు యేసుక్రీస్తు. ఒక మాటలో చెప్పాలంటే నెట్టేశాడు. ఎక్కడికి నెట్టేశాడంటే అరణ్యంలోకి నెట్టేశాడు. ఇదేంటండి, ఎక్కడుంది ఇది అంటామేమో. జాగ్రత్తగా చూడండి. యోహాను, యేసుక్రీస్తు ఇద్దరు వచ్చారా? యోహాను ఎవరి గర్భం నుంచి వచ్చాడు? ఎలిజబెత్, జకరియా గర్భం. జకరియా ఎవరు? యాజకుడు, అబియా తరగతిలోని వాడు. ఒక మాటలో చెప్పాలంటే అహరోను సంతతి వాడు. మరి యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు. మరి దావీదు వంశంలోంచి లేదా యోధా వంశంలో నుంచి ఎవరైనా యాజకులు అయ్యారా? అవ్వలేదు. అంటే అంతకు మునుపు యాజక క్రమం అయిన అహరోను వంశాన్ని, అహరోను యొక్క యాజక క్రమాన్ని దేవుడు ఏం చేశాడు? తృణీకరించారు, అరణ్యంలోకి నెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఆలయంలోకి వెళ్ళిపోయాడు. మీరు మనం బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే యోహాను ఎక్కడ ప్రకటించాడు? అరణ్యంలో. యేసుక్రీస్తు ఎక్కడ బోధించాడు? మీకు అర్థమైందండి ఈ మాట? యోహాను అరణ్యంలో ప్రకటించాడు. అంటే యాజకుడు, అహరోను ద్వారా సంబంధించిన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అరణ్యంలోకి వెళితే యోధా నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ బోధిస్తున్నాడు? దేవుని మందిరంలో బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవాలయంలో ఉంది, బోధించేది, నడిపించేది, యాజక ధర్మం జరిగించేది ఎవరంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు రాజులైన యాజక సమూహంగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మళ్ళా అటువంటి ముసుగులోకి మనం వెళ్ళకూడదు.
ఈ మాట అర్థమైందండి? ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఒక్క విషయాన్ని చెప్తాను. పాత నిబంధనలో మోషే 40 దినాలు దేవునితో ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అలా ఉండి వచ్చేటప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి తట్టుకోలేకపోయేసరికి మోషే ముఖం మీద ముసుగేసుకున్నాడు. కొంతసేపటికి ఆ మహిమ తగ్గిపోయింది. దాన్ని పౌలు చెప్తూ ఏమంటున్నాడంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే అంటే యేసు క్రీస్తే మమ్ముని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించాడు. అక్షరము అంటే జాగ్రత్తగా వినండి, అక్షరానికి కాదు ఆయన మాకు పరిచారకులు నియమించింది, ఆత్మకి. అక్షరము అంటే ధర్మశాస్త్రము, ఆత్మ అంటే యేసుక్రీస్తుకు సంబంధించింది. అక్షరము చంపును అంటే ధర్మశాస్త్రం సంబంధించిన ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ పద్ధతులు ఏమవుతాయంటే మనిషిని చంపేస్తూ ఉంటాయి. ఇది నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే చావు అని చెప్తూ ఉంటాయి. అంటే మానసికంగా చంపేస్తూ ఉంటాయి. నువ్వు చేస్తావా చేయవా, చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు, చేయకపోతే నీకు దీవెన రాదు, చేయకపోతే నీకు శాపం వచ్చింది జాగ్రత్త అని ఇట్లాగా మనిషిని మానసికంగా చంపేస్తూ ఉంటుంది ఈ ధర్మశాస్త్రం అంటే ఈ అక్షరం. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఇంకా మరణ కారణమగు పరిచర్య అంటే ఇది ఎవరిది అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన పరిచర్య. ఎట్లాంటిదంట? మరణ కారణమైనది, రాళ్ల మీద చెక్కబడింది, అయినా సరే మహిమ ఉంది దీనికి. జాగ్రత్తగా చూడండి, అది మరణకరమైన పరిచర్యే. అంటే మనుషులను చంపేస్తూ ఉంటుంది, రాళ్ల మీదే చెక్కబడింది, అయినా సరే దానికి మహిమ ఉంది. మరణకరమైన పరిచర్యకే మహిమ ఉంది, రాళ్ల మీద చెక్కబడిన దానికే మహిమ ఉంటే పౌలు ఏమంటున్నాడో చూడండి. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయేదే, అయినా సరే ఇశ్రాయేలులు దాని యొక్క అంతాన్ని చూడకూడదు, చూడలేకపోయారు. తగ్గిపోయే మహిమే అది, అయినా సరే దాని అంతాన్ని ఇశ్రాయేలు చూడకూడదు, చూడలేకపోయారు వాళ్ళు దాన్ని. అందుకనే మోషే ఏం చేశాడు? తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. అయితే పౌలు ఏమంటున్నాడు? ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ ఉంది. జాగ్రత్తగా చూడండి, చంపే పరిచర్యే అంత మహిమ ఉంటే, రాళ్ల మీద చెక్కబడిందే అంత మహిమగా ఉంటే, మరి ఆత్మ సంబంధమైన పరిచర్య, జీవింపజేసే పరిచర్య ఇది ఎంత మహిమ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు పౌలు. ఇంకా శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య మరి ఎంతో అధికమైన మహిమ గలదై ఉండును కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12వ వచనం చదువుదాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. జాగ్రత్తగా చూడండి, మోషే ఏం చేశాడంట? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకు? ఈ మహిమ తగ్గిపోయేది, ఈ తగ్గిపోయే అంతాన్ని ఇశ్రాయేలులు చూడకూడదు అనుకొని మోషే ఏం చేశాడంట? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఇప్పుడు చూద్దాం. మేము అట్లాగా చెయ్యం, మేము మోషేలాగా ముసుగేసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మోషే ఎందుకు ముసుగేసుకున్నాడంట? ఆ మహిమ తగ్గిపోయేది కాబట్టి, ఆ మహిమ తగ్గిపోయే విధానాన్ని ఇశ్రాయేలు చూడకూడదు, అందుకని ముసుగేసుకున్నాడు. మరి దేవుడు మాకిచ్చిన మహిమ తగ్గిపోయేది కాదు, ఇక మేము ముసుగేసుకోవాల్సిన పని లేదు. మీకు అర్థమైందండి ఈ మాట? ముసుగు వేసుకోవాల్సిన పని లేదు, మా మహిమ తగ్గిపోయేది కాదు. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములైనవి, జాగ్రత్తగా వినండి, వారి మనసులు కఠినములైనవి కాబట్టి నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. చూడండి,
పాత నిబంధన చదువుతున్న ప్రతిసారి మనకు ఒక అవగాహన రావాలి. ఏంటది? ఇది క్రీస్తునందు కొట్టివేయబడింది. కొట్టివేయబడటం అంటే అది నెరవేర్చబడింది. ఇక దాని పని అవసరం లేదు. ఇది మనకు తెలియాలి. కానీ చాలామందికి అది తెలియక ఏం చేస్తున్నారంట? ఆ ముసుగే అట్లాగే నిలుచుంది. పాత నిబంధనలో మోషే ముసుగేసుకున్నట్లుగా ఇప్పుడు ఆ చదువుతూ ఉన్న ప్రతిసారి వాళ్ళకి అదే మూసుకుంటుంది. ఇది ధర్మశాస్త్రం, నేను యాజకుడిని, వీళ్ళందరూ నాకు దశంభాగాలు తీసుకొని ఇవ్వాలి, వీళ్ళందరూ నన్ను పోషించాలి, నేను ఏ పని చెయ్యను, చెయ్యకూడదు, మందిరంలోనే ఉండాలి. ఇదంతా ఎక్కడిది? పాత నిబంధన సంబంధించిన ధర్మశాస్త్రం, యాజకత్వం. అదే మూసుకుంటుంది ఇప్పుడు మనుషులకి. కానీ ఒకటి పౌలు చెప్తున్నాడు, ఆ దేవుడు ఏం చేశాడంట? ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని క్రీస్తునందు కొట్టివేసి ఆయన క్రొత్త యాజక ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. అహరోను యాజకత్వాన్ని ఏం చేశాడు? అరణ్యంలోకి నెట్టేశాడు. క్రీస్తు తన యాజక ధర్మాన్ని స్థాపించాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు మార్చబడితే యాజక ధర్మం సహా మార్చబడుతుందని బైబిల్ చెప్తుంది. క్రీస్తు వచ్చాడు, అహరోను యాజకత్వాన్ని పక్కన పెట్టేశాడు, క్రీస్తు ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఇక యాజకులు ఎవరు అంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయనలోనికి వచ్చేసారో వీళ్ళందరూ కూడా యాజకులే. ఇక రాజులైన యాజకులు. కాబట్టి మనమందరం యాజకులమైతే ప్రధాన యాజకుడు ఎవరంటే క్రీస్తు మాత్రమే. ఇక మధ్యలో ప్రధాన యాజకుడు ఎవరు లేరు. ఏ సేవకుడు ప్రధాన యాజకుడు కాదు. ఇక ఏ డినామినేషన్ సంబంధించిన ఏ పెద్ద అయినా ప్రధాన యాజకుడు కాదు. కానీ మనమందరం కూడా యాజకులమైతే ప్రధాన యాజకుడు క్రీస్తు మాత్రమే. కాబట్టి ఎవరు అనుసరించినా క్రీస్తును మాత్రమే అనుసరించాలి. ఇక మధ్యలో ఏ సేవకుడిని పెట్టకూడదు, ఏ దైవజనుడిని పెట్టకూడదు. మేము ఈ సంఘస్థులమండి, మేము దీనికి సంబంధించిన వాళ్ళమండి, వీళ్ళనే వెంబడిస్తామండి, వీళ్ళ వెంటే వెళతామండి అని అంటున్నావంటే క్రీస్తుకు బదులుగా నువ్వు ఇంకొకళ్ళని ప్రధాన యాజకులుగా పెట్టుకుంటున్నావు అన్నమాట. ఈ మాట అర్థమైందండి? చాలామందిని చూస్తూ ఉంటాం, ప్రార్థనకు రమ్మంటే మేము దానికి సంబంధించిన వాళ్ళమండి, మేము అక్కడికే పోతామండి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? క్రీస్తుకు బదులుగా ఎవరో ఒక మధ్య వ్యక్తిని నువ్వు ప్రధాన యాజకుడిగా పెట్టుకుంటున్నావు. అది విగ్రహారాధన. ఆ స్థానంలో ఉంది ఎవరైనా సరే, ఎంత పెద్ద దైవజనుడైనా సరే, ఆ దైవజనుడు నువ్వు ఏం చేస్తున్నావు? యేసు క్రీస్తుకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఆ దైవజనుడికి ఇస్తున్నావు అంటే నువ్వు చేస్తుంది ఏమిటి? విగ్రహారాధన. ఎవరిని పూజిస్తున్నావు? ఆ దైవజనుడినే పూజిస్తున్నావు నువ్వు. జాగ్రత్త. ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నాడు? నేటి వరకు మోషే గ్రంథం చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నిలిచి ఉంది. వారి హృదయం ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముసుగు ఎప్పుడు నీకు తీసివేయబడుతుందంటే నీ హృదయం ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ఆ సేవకుడి వైపో, ఆ దైవజనుడి వైపో, ఆ మినిస్ట్రీ వైపో, ఆ డినామినేషన్ వైపో నీ మనసు తిరిగిందంటే నీకు ఇంకా అదే ముసుగులో ఉన్నావని అర్థం. నీ మనసు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగిందో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. కాబట్టి యేసు క్రీస్తు యాజకుడుగా మన మధ్యకు వచ్చాడు, ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఆయన మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేశాడు. యాజక ధర్మాన్ని సహా మార్చివేసి ఇప్పుడు ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ మనకు ఎక్కడ తెలుస్తున్నాయంటే ఆయనకు అర్పించిన కానుకల నుంచే మనకు తెలుస్తున్నాయి. బంగారం, సాంబ్రాణి, బోళంలోనే ఆయన రాజుగా, ప్రధాన యాజకుడుగా, మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలా వచ్చిన యేసుక్రీస్తు యాజక ధర్మాన్ని పూర్తిగా మార్చేసి నీకు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అహరోను యాజకత్వం కింద ఉన్న వాళ్ళకు స్వాతంత్రం లేదండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అహరోను యాజకత్వం కింద ఉన్న వాళ్ళకు స్వాతంత్రం లేదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఇక మధ్యలో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది చేయాలి అంటే చేయాల్సిందే, ఇది ఇట్లా ఉండాలి అంటే ఉండాల్సిందే. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం ఇచ్చాడు. సంపూర్ణంగా ఆయన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానే సరే ఆరాధించుకోగలిగే స్వాతంత్రం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపము నుంచి స్వాతంత్రం ఇచ్చాడు, పాప ఆలోచనల నుంచి స్వాతంత్రం ఇచ్చాడు.
అంతకు మునుపు ఎన్నిసార్లు బలి అర్పించినా మళ్ళీ పాపం వస్తూనే ఉండేది. మళ్ళీ బలి అర్పించేవాళ్ళు, మళ్ళీ పాపం చేస్తూనే ఉండేవాళ్ళు, మళ్ళీ బలి అర్పిస్తూనే ఉండేవి. ఇంకా స్వాతంత్రం లేదు ఇక. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత, బాబు నువ్వు సంవత్సరం అర్పించలేవు, నీ వల్ల కాదు అని ఆయన ఒక్కడే తన శరీరాన్ని బలిగా అర్పించేశాడు. ఇక నీకు పాపము నుంచి విడుదల వచ్చేసింది, ఇక నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు అని పంపించేశాడు. ఇట్లాగా యేసుక్రీస్తు యొక్క యాజకత్వంలో పాపము నుంచి విడుదల కలిగింది. అహరోను యాజకత్వం సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. క్రీస్తు యాజకుడుగా వచ్చి, ప్రధాన యాజకుడుగా వచ్చి సంపూర్ణ సిద్ధి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.